ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ అండ్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో 2023-24 సంవత్సరానికి ఎవరైతే కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది గుడ్ అప్డేట్ అనమాట. ఆన్లైన్లో రికార్డ్స్ రాసి అసైన్మెంట్స్ రాసి సబ్మిట్ చేయడం అనేది మంచి ఆప్షన్ కదా. ఈజీగా రాయొచ్చు, సబ్మిట్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ సంబంధించినటువంటి పీజీ అండ్ డిప్లొమాకి సంబంధించినటువంటి ఆన్లైన్ అసైన్మెంట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అండ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనే వీడియో మన ఛానల్ ఆల్రెడీ ఉంది. దానికి సంబంధించిన వీడియో చేసినప్పుడు చాలామంది చాలా డౌట్స్ అడిగారు అనమాట. దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఈరోజు ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ అండ్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో 2023-24 సంవత్సరానికి ఎవరైతే కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది గుడ్ అప్డేట్ అనమాట. ఆన్లైన్లో రికార్డ్స్ రాసి అసైన్మెంట్స్ రాసి సబ్మిట్ చేయడం అనేది మంచి ఆప్షన్ కదా. ఈజీగా రాయొచ్చు, సబ్మిట్ చేయొచ్చు. దాంట్లో చాలామంది చాలా డౌట్స్ అవుతున్నారు. ఏమేమి డౌట్స్ అవుతున్నారో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అసలు మన ఛానల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అసైన్మెంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించిన వీడియో అయితే ఉంది. దానికి ఓకే, మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. చాలామంది ఆ వీడియో చూసి నాకు అడిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అందులో క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అసైన్మెంట్స్ రాయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనము రాయాలి, దానికి సంబంధించిన గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. లేట్ చేయకుండా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అసైన్మెంట్స్ అయితే మనము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మన దగ్గర వీడియో ఉంది మన ఛానల్లో. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటారు, ఆ వీడియో చూసిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఏ విధంగా రాయాలి, ఏమేమి యూజ్ చేయాలి, ఎలా అన్న దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరైతే మీ లాగిన్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పైన క్వశ్చన్ పేపర్స్ కనిపిస్తాయి అనమాట. బుక్లెట్ 1 అండ్ బుక్లెట్ 2 దగ్గర పైన క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్వశ్చన్ చూసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ మెటీరియల్స్ వస్తుంటాయి కదా యూనివర్సిటీ నుంచి. మీకు మెటీరియల్స్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు పీజీ చేసేటప్పుడు పీజీ చేయాలనుకున్నప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, అప్పుడు మీరు మెటీరియల్స్ కోసం కూడా ఆప్షన్ ఎంచుకుంటే మీకు మెటీరియల్ కాస్ట్ తీసుకొని మీకు మెటీరియల్స్ పోస్ట్లో పంపిస్తారనమాట. రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది అనమాట. రాని వాళ్ళకి రాయడానికి కూడా ఇబ్బంది. రాయడానికి వేరే దగ్గర నుంచి మెటీరియల్స్ అండ్ అవన్నీ ఏమీ సోర్సెస్ లేవు సరిగ్గా. కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అన్న తీసుకోండి, ఏదైనా ట్రై చేయండి. అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ పేపర్స్ నుంచే రాయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ పేపర్ లోపల మన ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసి క్వశ్చన్ రాసి మీరు బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా పెన్నుతోని రాయండి. మొత్తం రాయండి. ఆ 11 పేజీల అసైన్మెంట్ మీకు పీడిఎఫ్ ఉంటుంది కదా, ఆ 11 పేజీల లోపల మీ 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యే విధంగా రాసేయండి. ప్రతి పేజీకి మీ స్టూడెంట్ సిగ్నేచర్ అని ఉంటుంది, అక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ వేసేయండి. అండ్ ఇంకా వేరే కలర్ పెన్స్ వాడాలా లేకపోతే స్కెచెస్ అవన్నీ ఏమైనా వాడాలంటే అవన్నీ ఏం పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదో మీకు వాడాలనిపిస్తే వాడండి, కానీ మ్యాక్సిమం అయితే వాడద్దు. జస్ట్ బ్లాక్ పెన్, బ్లూ పెన్ అవి 2 వాడి రాస్తే సరిపోతుంది. ఫస్ట్ అసైన్మెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలా లేకపోతే ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏంది అని దాని గురించి అడుగుతున్నారు. ఫస్ట్ మీరు ఒక అసైన్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అదే ఫస్ట్ అసైన్మెంట్ ఉంటుంది కదా, అందరికీ మ్యాక్సిమం ఫస్ట్ అసైన్మెంట్ అప్లోడ్ చేయడానికి మాత్రమే సబ్మిట్ చేయడానికి అవకాశం ఇచ్చిండు. మీరు ఫస్ట్ అసైన్మెంట్స్ రాసి పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి అది 20 MB ఉండాలి. ఆ 20 MB లాగా క్రియేట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మీకు యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు అసైన్మెంట్ 2 కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మీరు మళ్ళీ కింద ఉంటుంది మీకు అసైన్మెంట్ 2 క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకొని అసైన్మెంట్ 2 క్వశ్చన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ బుక్లెట్ నెంబర్ కూడా మనకు బుక్లెట్ కూడా ఇచ్చేస్తారు. ఆ బుక్లెట్ లోపల మీరు ఆ క్వశ్చన్స్ అన్ని అసైన్మెంట్ 2కు సంబంధించిన క్వశ్చన్స్ రాసేయండి. రాసేసి అసైన్మెంట్ 2 సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా సేమ్ ఇదే విధంగా మీరు పీడిఎఫ్ లాగా తయారు చేసి అప్లోడ్ చేసేయండి. చాలామంది అడుగుతున్నారు పీడిఎఫ్ డౌన్లోడ్ ఎలా తయారు చేయాలని కూడా మీకు చెప్పండి అని అడుగుతున్నారు. ఆ వీడియో కూడా నేను చేస్తాను. మీరు ముందుగా మీ ఫోన్లో ఫొటోస్ అన్నీ తీసుకోవాలన్నమాట. పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2 అని అన్నిటికీ నేమ్ కూడా ఇచ్చేయాలన్నమాట. ఆ విధంగా ఇచ్చేసి మీరు పీడిఎఫ్ కన్వర్ట్ చేసి మీరు అందులో అప్లోడ్ చేయాలి. అది 20 MB ఉండాలి. ఇంకా మనకు ఏంటంటే మనకి ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి క్వశ్చన్ పేపర్స్, అసైన్మెంట్స్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే ప్రాసెస్ని మీకు చూపిస్తూ చెప్తానమాట. అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేయడం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనము ఏ విధంగా ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఆ పీడిఎఫ్ చూపించుకుంటూ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆల్రెడీ BRAOU అని ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మనకు స్టూడెంట్ క్విక్ క్లిక్స్ లోపల మనకు ఇక్కడ చూడండి, నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సబ్మిట్ ఆన్లైన్ అసైన్మెంట్ పైన క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అఫీషియల్ది ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి,
ఎవరెవరు అసైన్మెంట్స్ సబ్మిట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం మనము. MBA అండ్ ఇవి కోర్సుల వాళ్ళు మాత్రమే ఇప్పుడు సబ్మిషన్ చేయడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత వేరే కోర్సుల వాళ్ళకి అవకాశం ఇస్తుండొచ్చు మేబీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ కోర్సుల వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయొచ్చు. తర్వాత చూడండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ తెలుసు కదా, స్టూడెంట్స్ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది, నేను అక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఆ విధంగా మీరు చేసుకోవచ్చు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంది, ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అడ్మిషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కాండి. ఇక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీది. మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే నేను హైడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీ అడ్మిషన్ నెంబర్, ఇక్కడ మీ నేమ్, ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఇక్కడ మీ స్టడీ సెంటర్ అండ్ మీ ప్రోగ్రామ్ ఇది, మీరు ఏ కోర్స్ చేస్తున్నారు, MA తెలుగునా, MSc మ్యాథ్స్, ఏది చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇక్కడ అసైన్మెంట్స్కి సంబంధించినటువంటి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్గా మీరు ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఆల్రెడీ మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేసి ఉంటే మీరు యూనివర్సిటీ నుంచి వెరిఫై కాకపోతే మీరు డిలీట్ కూడా చేయొచ్చు ఇక్కడ సబ్మిట్స్, అదేం చేయకండి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ అని ఉంటే ఫస్ట్ మీరు డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ పై క్వశ్చన్ పేపర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ మనం డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మనం దాని క్వశ్చన్ పేపర్ని చూడండి ఇక్కడ మీకు ఇది క్వశ్చన్ పేపర్ అనమాట. అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్ 1 ఇందులోనే ఉంటాయి అండ్ అసైన్మెంట్ 2కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడనే ఉంటాయి. మనకు సంబంధించిన అన్ని అసైన్మెంట్లకు సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లు, అన్ని క్వశ్చన్స్ ఈ పీడిఎఫ్లోనే ఉంటాయి. చూడండి ఈ విధంగా చూసుకోవచ్చు మీరు క్వశ్చన్స్ మీరు ఇక్కడ నుంచి క్వశ్చన్ చూసుకోండి. ఈ పీడిఎఫ్ నుంచి ఈ ఎవరైతే లాగిన్ ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి లాగిన్లో వాళ్ళు లాగిన్ అయ్యి ఈ క్వశ్చన్స్ చూసుకోండి. ఈ క్వశ్చన్స్ విధంగానే మీకు ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్, ఇది ఫస్ట్ అసైన్మెంట్ సంబంధించినటువంటిది, సెకండ్, థర్డ్, ఇట్లా ఇవన్నీ అసైన్మెంట్స్ అంటే దాంట్లో సబ్జెక్టులకు సంబంధించినటువంటి అసైన్మెంట్స్ ఉన్నాయి. దానిపైన డౌన్లోడ్ పైన మీకు ఏదైతే రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఉంది కదా, దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనము ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మన అసైన్మెంట్ PDF అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ సబ్మిషన్, మీరు ఏ విధంగా రోజు సబ్మిట్ చేస్తున్నారో ఇక్కడ చూడండి. మీరు ఏ రోజు అయితే సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్కి సంబంధించిన డేట్ వేసేయండి. డేట్ వేసి మీరు ఎన్ని పేజీలు రాశారో ఆ పేజెస్ నెంబర్ వేయండి, నెంబర్ ఆఫ్ పేజెస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 వేసి మీరు ఈ క్వశ్చన్ రాసి ఆన్సర్స్ అయితే రాయండి. మీరు ఎక్కువ బ్లాక్ కలరు, బ్లూ పెన్ ఇవి మాత్రమే వాడండి, అనవసరమైన కలర్స్ అయితే వాడకండి, ఎందుకంటే అంత నీట్గా ఉండదు. మీరు మ్యాక్సిమం మంచిగా రాసే చాలు, వాళ్ళు ఖచ్చితంగా అసైన్మెంట్స్ యూనివర్సిటీ వాళ్ళు మనకు వెరిఫై చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు క్వశ్చన్ నెంబర్ వేసి మీరు ఇక్కడ రాయడానికి ట్రై చేయండి ఫస్ట్ పేపర్ నుంచే. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేయండి. ఇక్కడ చూసినట్లయితే ఈ PDF డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేసి మీరు రాస్తుంటారు కదా, రాసేటప్పుడు ఏం చేయాలంటే మీరు క్వశ్చన్ నెంబర్ వేసి రాయండి. తర్వాత ఈ పేజీ మొత్తం రాసేయండి. నెక్స్ట్ కూడా సేమ్ అదే విధంగా ఇట్లా మీరు కిందికి అన్ని పేజెస్ లోపల మీకు ఎంతవరకు అయితే మీ క్వశ్చన్స్కి ఇచ్చిన ఆన్సర్స్కి మీకు ఎంతవరకు అయితే రాయాలనిపిస్తే మ్యాక్సిమం ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. అంటే మ్యాక్సిమం 11 పేపర్లు 3 క్వశ్చన్స్, అంటే మనకు 3 క్వశ్చన్స్ ఇచ్చారుగా, ఆ 3 క్వశ్చన్స్ ఆ 11 పేపర్లో ఫుల్ఫిల్ అయ్యే విధంగా రాయండి. ఆ విధంగా రాసిన తర్వాత మీరు ఈ విధంగా ఈ పేపర్స్ అన్నింటినీ మీరు రాస్తారు కదా, ఈ 11 పేపర్స్ రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే వీటిని ప్రింట్ తీసుకొని రాస్తారు కదా, రాసిన తర్వాత మీరు మీ ఫోన్లో మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ తీసుకోండి. ఫోన్లో ఫొటోస్ తీసుకున్న తర్వాత మీరు ఫోన్లో ఫోటో తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత మీరు గూగుల్లో ఏం చేస్తారంటే అన్ని మీరు ఫొటోస్ అయితే తీసుకోండి. గూగుల్లో నార్మల్గా చెప్తున్నాను నేను. మీరు ఫొటోస్ అన్ని తీసుకున్న తర్వాత మీరు ఫొటోస్ తీసుకున్న తర్వాత మీరు PDFగా కన్వర్ట్ చేయాలంటే మీకు వెబ్సైట్ నుంచి అయినా PDF లాగా కన్వర్ట్ చేయొచ్చు మీరు. అండ్ ఇది ఇంకా మనకు డైరెక్ట్ యాప్స్ నుంచి కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెబ్సైట్ నుంచి ఏ విధంగా PDF క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. మీరు ఇక్కడ ఐ లవ్ PDF అని టైప్ చేయండి. ఐ లవ్ PDF అని టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లింక్ వస్తుందండి. ఈ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలంటే మనము జేపీజీ టు పీడిఎఫ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి కన్వర్ట్ ఉందా, కన్వర్ట్ పీడిఎఫ్. జేపీజీ టు అంటే మన ఫైల్స్, మన ఫొటోస్ అన్ని జేపీజీ ఫార్మేట్లో ఉంటాయి కదా, జేపీజీ టు పీడిఎఫ్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ ఇమేజ్, ఇలా సెలెక్ట్ జేపీజీ ఇమేజ్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఫైల్స్ అనేటివి మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఫోన్లో మీ దగ్గర మనం అంటే ప్రతి పేపర్కి మీరు పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3 అనే దాన్ని నేమ్స్ చేసేయండి. నేమ్స్ ఇచ్చిన తర్వాత మీరు పేజ్ నెంబర్ 1ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. పేజ్ నెంబర్ 1ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. పేజ్ నెంబర్ 2ని థర్డ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా 11 పేజెస్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు నార్మల్గా కొన్ని వేరే పేపర్స్ అంటే వేరే ఫొటోస్ జస్ట్ మీకు ఐడియా ఉండడానికి నేను చూపిస్తున్నాను. సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ నార్మల్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఈ సెలెక్ట్ అయిన తర్వాత మరి యాడ్ మోర్ సెకండ్ పేపర్ అనమాట. ఇది ఇక్కడ సెకండ్ పేపర్ ఏదో ఇది అంటే నార్మల్గా చూపిస్తున్నాను మీకు, మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవాలని. సెకండ్ పేపర్ ఈ విధంగా అంటే మనం ఫస్ట్, సెకండ్ ఇట్లా మనము పేజ్ నెంబర్స్ అటు ఇటు వచ్చినా మనం ఇటు ఇట్లా దానిపైన క్లిక్ చేసి ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు. మీకు అందుకే పేజ్ నెంబర్కి అంటే మీ ఫొటోస్కి నేను పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2 అని నేను నేమ్స్ ఇవ్వమన్నాను. ఆ నేమ్స్ ప్రకారంగా మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అని మనం ఇక్కడ అన్ని అప్లోడ్ చేసుకోండి ఫైల్స్. ఇక్కడ యాడ్ మోర్ ఫైల్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ యాడ్ మోర్ చేస్తే మనకు ఫైల్స్ అయితే యాడ్ అవుతాయి. ఆ విధంగా మనం కన్వర్ట్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పీడిఎఫ్ క్రియేట్ అవుతుంది. మ్యాక్సిమం ఇది 20 KB బిలోనే క్రియేట్ అవుతుంది. మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ 20 KB బిలో కాలేదనుకో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కంప్రెస్ పీడిఎఫ్ అని ఉందా, ఇక్కడ కంప్రెస్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న పీడిఎఫ్ పైన సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత కంప్రెస్ అని క్లిక్ చేయండి. కంప్రెస్ అని క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ సైజు తగ్గిపోతుంది అనమాట. మీరు టెన్షన్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఈ విధంగా మనం పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ పీడిఎఫ్ని మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అని ఉందా, సబ్మిట్ పైన మీరు ఏ అసైన్మెంట్ అయితే రాశారో ఆ అసైన్మెంట్ స్ట్రేట్గా సబ్మిట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఇన్ ఇండియా చూసుకున్నాం కదా, ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనము పీడిఎఫ్ని క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పీడిఎఫ్ని ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ పీడిఎఫ్ని చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇట్లా సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ వాళ్ళు సబ్మిట్ అయిపోయిన తర్వాత వెరిఫైడ్ అని వస్తుంది. వాళ్ళు చూసి ఓకే చేసిన తర్వాత వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత మనకు అసైన్మెంట్ 2 చాయిస్ ఇస్తారనమాట. అసైన్మెంట్ 2 చాయిస్ ఇస్తే అది కూడా సేమ్ ఇదే విధంగా మనము క్వశ్చన్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం అదేవిధంగా క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ క్వశ్చన్స్ని ఇక్కడ అసైన్మెంట్ 2 క్వశ్చన్స్ అని కింద ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ మీరు ఇక్కడ మీరు ఏదైతే సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు పీడిఎఫ్లో రాసేసి ఇక్కడ అసైన్మెంట్ 2లో సేమ్ ఇదే విధంగా పీడిఎఫ్ కన్వర్ట్ చేసి పీడిఎఫ్ని సబ్మిట్ చేసేయండి. ఆ తర్వాత మీ అసైన్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ అండ్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని రాసి అప్లోడ్ చేసే ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.